హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు గురించి నేనైతే ఇప్పుడు ఇంతకుముందు వీడియో చేసిన కదా, అదే ఇట్లా మోసపోయినా అని చెప్పి. అయితే నాకు కొందరు పెడుతున్నారు, ఎంత వస్తుంది అక్క మనమే కట్టాలి కదా అని పెడుతున్నారు. అవును, ఎంత వచ్చినా మనమే కట్టాలి. మరి అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పాలి 2 లక్షల క్రెడిట్ కార్డు అని చెప్పి? అదే 50,000 వస్తే 50,000, 20,000 వస్తే 20,000 అని చెప్పరాదా? వాళ్ళు అది చెప్పకపోయేపటికే కదా నేను ఆ వీడియో చేసిన. నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసే వీడియో చేసిన. ఇంకొక తమ్ముడు పెడుతున్నాడు, మరి అందులో క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంటే చేస్తారు కావచ్చు అని డౌట్ వచ్చింది. ఎందుకు అని అంటే, నువ్వేం నష్టపోయినావు అక్క, బాగానే వాళ్ళు ఇచ్చిరు కదా, నువ్వేం నష్టపోయినావు, నీకు నచ్చకపోతే బ్లాక్ చేసుకోవచ్చు కదా. సేమ్ ఆమె చెప్పిన డైలాగ్ని చెప్తున్నాడు. మరి తమ్మునికి నేను ఒకటే చెప్తా, నేను అడిగినా, నేను ఫోన్లు చేసిన, నేను కాలు మొక్కిన వాళ్ళే, నేను బతిలాడినా నాకు క్రెడిట్ కార్డు కావాలని. వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను వద్దని చెప్పంగా అది 2 లక్షల లిమిట్ అని చెప్తేనే కదా నేను ఒప్పుకున్నా. మరి అట్లాంటప్పుడు 2 లక్షల లిమిట్ రానప్పుడు నాకు ఆవేశం వస్తుందా రాదా? మనం రూపాయి తక్కువ కొడితే బ్యాంకులు తీసుకుంటారా? లోన్ తీసుకున్నాం, రూపాయి తక్కువ కొడితే తీసుకుంటారా? తీసుకోరు కదా. మరి మన నిజాయితీగా మనం వద్దన్న దాన్ని మనకు అంటగట్టినప్పుడు మనం అడిగే హక్కు లేదా మనకు? మనలాంటి వాళ్ళు గింత అంటే అమాయకులుగా ఉన్నాం కాబట్టి వాళ్ళు నాటకాలు సాగుతున్నాయి బ్యాంకుల్లో. ఇష్టం ఉన్నట్టు ఛార్జ్ చేసేసుడు, ఇష్టం ఉన్నట్టు నాటకాలు ఆడు, ఇవన్నీ మనము చక్కగా లేం కాబట్టి వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. నేను ఐడి కార్డ్ ప్రూఫ్ బరాబర్ పెడతా, నేను పెట్టినా, చెప్పక చేయలే, చెప్పినా. నన్ను మోసం చేస్తే నేను యూట్యూబ్లో వీడియో పెడతానా, పెట్టినా బరాబర్.